హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం ఒక కథ. కథలోకి వెళ్తే, వేణు వేణు, హా అమ్మ చెప్పు. నాన్న, నీకు ఒక అమ్మాయిని చూసాం, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకో. అమ్మ, నువ్వేం మాట్లాడుతున్నావు? అప్పుడే పెళ్ళేంటి? అప్పుడే ఏంట్రా, నీకు 26 ఏళ్ళు వచ్చాయి, ఇంకా చేసుకోవా? నువ్వు పెళ్లి చేసుకుంటావని మీ నాన్నగారు మాట ఇచ్చారు. కానీ అమ్మ, నాకు అప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. ప్లీజ్ నాన్న, నా కోసం ఒప్పుకో. అయిష్టంగానే సరే అంటాడు. ముందుగా పెళ్లి చూపులకు వెళ్ళాలనుకుంటారు. అనుకున్నట్టుగానే వేణు వేణు అమ్మ నాన్న ఇంకా కొంతమంది కలిసి పెళ్లి చూపులకు వెళ్తారు. అందరూ కూర్చొని ఉంటారు. వేణుకు మాత్రం అస్సలు ఇష్టం ఉండదు. కానీ అక్కడ అమ్మాయిని చూసి అస్సలు నచ్చలేదు అని చెప్పాలనుకుంటాడు. వేణు అమ్మగారు అమ్మాయిని తీసుకురండి అని పెళ్లి కూతురు తల్లికి చెప్తారు. ఆవిడ వెళ్ళి అమ్మాయిని తీసుకువస్తారు. అమ్మాయిని చూసి కొంతమంది బాగుంది అంటే కొంతమంది నవ్వుకుంటారు. వేణు మాత్రం షాక్ అవుతాడు. అమ్మాయి అంతా తెలుపు కాక నలుపు కాక కొంచెం తెల్లగా ఉంటుంది. ఇక జడ నడుం వరకు ఉంది, ఒత్తుగా ఉంటుంది. ఒక సింపుల్ చీర కట్టి చెవులకి చిన్న బుట్టలు, చిన్ని కళ్ళ మధ్య ఎరుపు బొట్టు, దాని కింద కుంకుమ, జడకి నూనె పెట్టి బాగా పువ్వులు పెట్టి మెడలో ఒక హారం వేస్తారు. వేణు తల్లిదండ్రులు మాత్రం అమ్మాయి నచ్చటంతో, ఏమండి, మీకు కూడా అబ్బాయి నచ్చితే ఇప్పుడే నిశ్చితార్థం చేసుకుందాం. వాళ్ళు కూడా సరే అంటారు. వేణు మాత్రం అమ్మా అని వాళ్ళని వారిస్తూ ఉంటాడు. కాని వాళ్ళు ఏం వినకుండా నిశ్చితార్థం చేస్తారు. వేణుకి అక్కడంతా గందరగోళంగా అనిపిస్తుంది. మరో వారంలో వేణుకి ఆ అమ్మాయికి పెళ్లి ముహూర్తం నిర్ణయిస్తారు. అనుకున్నట్టుగానే వారంలో ఇద్దరికి పెళ్లి చేస్తారు. ఇద్దరి చేత సత్యనారాయణ వ్రతం జరిపిస్తారు. అదే రోజు శాంతి ముహూర్తం నిర్ణయిస్తారు. ఆ అమ్మాయిని రెడీ చేసి పాల గ్లాస్ ఇచ్చి రూమ్లోకి పంపిస్తారు. అప్పటికే అక్కడ ఉన్న వేణుకి అసలు తన జీవితంలో ఏం జరుగుతుందో అర్థం కాక అసహనంగా ఉంటాడు. అందులోనూ అక్కడ గదిలో ఉన్న అలంకరణ అంత తనకి చాలా కోపం వస్తూ ఉంటుంది. అప్పుడే ఆ అమ్మాయి లోపలికి వస్తుంది. ఆ చూసి తనతో మాట్లాడి అయినా ఏదో ఒకటి చేయాలి అని చూస్తూ ఉంటాడు. ఆ అమ్మాయి ఎంతసేపైనా అలాగే నిలబడి ఉంటుంది. వేణు చూసి చూసి వచ్చి కూర్చోండి అని చెప్తాడు. ఆ అమ్మాయి వెళ్ళి కొంచెం దూరంలో కూర్చుంటుంది. చూడు, నువ్వు నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నావా? తనేం పలకలేదు. నా గురించి నీకు తెలుసా? తను మౌనంగా ఉంటుంది. సరే, నా గురించి వద్దు, నీ గురించి చెప్పు. నీ పేరేంటి? వసంత. మీరెంతమంది ఉంటారు మీ ఇంట్లో? మేము మా ఇంట్లో 5 మంది ఉంటాము. అమ్మ చిన్నప్పుడే చనిపోయింది. నాన్న మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. ఇక నా చెల్లెళ్ళు 2 పుట్టారు. నేను ఇంట్లో పనిచేస్తే అమ్మ అన్నం పెట్టేది, లేకుంటే లేదు. నాన్నకేం తెలీదు. ఇప్పుడు మీతో పెళ్లి జరిగింది. నా జీవితంలో ఇంతకు మించి ఏం లేదు. ఎందుకు వేణుకి తన గురించి విన్న తర్వాత కొంచెం జాలి అనిపించింది. సరే, నువ్వు పడుకో అంటాడు. వేణు వసంత ఇద్దరు వేరువేరుగా నిద్రపోతారు. ఉదయం వసంత లేచి ఫ్రెష్ అయ్యి స్నానం చేసి బయటికి వచ్చి అక్కడ పనిచేస్తుంది. వేణు అమ్మగారు జయగారు బయటికి వచ్చి చూస్తే అక్కడ వసంత మొత్తం పనిచేసి ఉంటుంది. అయ్యో, ఎందుకమ్మా అంత చేశావు? అది నాకు అలవాటే అండి. అండి ఏంటి తల్లి, అత్తమ్మ అని పిలువు. సరే, నువ్వు కాఫీ తీసుకెళ్ళి వేణుకివ్వు. సరే అత్తమ్మ, నేను కాఫీ తీసుకెళ్తుంది. అప్పటికే వేణు లేస్తాడు. అది చూసి మీకు అత్తమ్మ కాఫీ ఇవ్వమన్నారు అని ఇస్తుంది. వేణు తీసుకొని థ్యాంక్స్ చెప్పి బాల్కనీలోకి వెళ్తాడు. వసంత బయటికి వస్తుంది. వేణు ఫాదర్ మాధవ్ గారు, వేణు జయ అందరు టిఫిన్ చేయడానికి కూర్చుంటారు. వసంత అందరికి వడ్డిస్తుంది. జయగారు, నువ్వు కూడా కూర్చో తల్లి, అందరు కలిసి తిందాం. నేను తర్వాత తింటాను. ఏం కాదు, మనమే కదా, నువ్వు కూర్చో అని కూర్చోబెట్టి టిఫిన్ పెడుతుంది. నలుగురు టిఫిన్ చేస్తారు. వేణు టిఫిన్ చేసి బయటకు వెళ్తాడు. జయ వసంత ఇద్దరు కలిసి ఇంటి పని చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. మాధవ్ గారు తన బిజినెస్ గురించి పని చేసుకుంటూ ఉంటారు. వేణు మధ్యాహ్నం ఇంటికి వచ్చి లంచ్ చేసి వెళ్ళి పడుకుంటాడు. వసంత కూడా తిని సోఫాలో పడుకుంటుంది. ఇలా కొన్ని రోజులు వేణు ఇంటి దగ్గర ఉంటాడు. తర్వాత వాళ్ళ అమ్మ నాన్నతో, ఇక నేను జాబ్కి వెళ్తాను నాన్న. సరే వెళ్దువు, నీతో పాటు వసంత కూడా వస్తుంది. తను ఎందుకు నాన్న? ఎందుకని నువ్వు అనకు. తన్ని భార్య, తను నీతోనే ఉండాలి. నాన్న, మీరేం మాట్లాడుతున్నారు అసలు? తనకి ఎక్కడ ఎలా ఉండాలో కూడా తెలియదు.
అయితే నువ్వే నేర్పించు. ప్లీజ్ నాన్న, నాతో పాటు తీసుకెళ్ళమని చెప్పకు. అసలే ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడు ఇష్టం లేని అమ్మాయితో నేను ఉండలేను. నాకు కొంచెం టైం కావాలి. అదంతా వసంత పక్క గదిలో నుంచి వింటూ ఉంటుంది. అంటే ఏం మాట్లాడుతున్నా వేణు? తనతో నువ్వు జీవితాంతం ఉండాలి. అమ్మ కొన్ని రోజులకే తను నాకు నచ్చలేదు. అటువంటిది తనతో నేను జీవితాంతం నేను ఉండలేను. అసలు తను నీకెందుకు నచ్చలేదు? అమ్మ తను అసలు చదువుకోలేదు. ఇంకా ఎక్కడెలా ఉండాలో తెలియదు. తను అందంగా కూడా ఉండదు. అసలు నాకెలా నచ్చుతుంది అని మీరు నాకు పెళ్లి చేశారో అర్థం కాలేదు. రే, ఏం మాట్లాడుతున్నావు? అవునమ్మా, నాకు తలనొప్పి అంటే అదేదో తైలం అంటుంది. నేను కొన్ని కళ్ళు కన్నా నాకు వచ్చే అమ్మాయి నాతో ఎలా ఉండాలి? ఇక తను కూడా జాబ్ చేయాలి. అందరిలో తనకి అంటూ ఒక గుర్తింపు ఉండాలి. అంతేకాని ఆ అమ్మాయిలా ఉండకూడదు. నువ్వు మాట్లాడుతుంది కరెక్టేనా? నీకు అలా కనిపిస్తుందా? అవునమ్మా, అంతే. సరే, ఆ అమ్మాయిని ఏం చేస్తావు? అదంతా నాకు తెలియదు. నాకు అమ్మాయి నచ్చలేదు. నాకు నచ్చిన అమ్మాయిని చూసి మీకు చెప్తాను. అప్పుడు మాకు పెళ్లి చేయండి. నువ్వు మాట్లాడేది నువ్వు మాట్లాడావు. ఇక నేను మాట్లాడినా నువ్వు ఇప్పుడు ఇంటి నుండి ఒంటరిగా అడుగు బయటపెట్టిన క్షణం నుండి నీకు ఇంటికి మాకు సంబంధం లేదు. అమ్మా, నువ్వు నాన్న అలా మాట్లాడుతూ ఉంటే ఏమనవు? మీ నాన్న చెప్పింది నేను కూడా చెప్తున్నా. సరే అమ్మా, మీకు నేను అవసరం లేదు కదా. ఎప్పుడైనా నేను కావాలంటే నా దగ్గరికి రావచ్చు అని ఇంటి నుండి వెళ్ళిపోతాడు. అప్పుడు బయటకు వస్తుంది వసంత. తన్ని చూసి మమ్మల్ని క్షమించు తల్లి. నీకు వాడినిచ్చి పెళ్లి చేసి గొంతు కోసం నీకు మంచివాడిని చూసి పెళ్లి చేస్తాం. సరేనా అని జయ అంటారు. మాధవ్ మధ్యలో అందుకొని నువ్వు ఆగు జయ అని వసంత దగ్గర కూర్చొని, చూడు తల్లి, మేమొకసారి తప్పు చేశాం. ఇప్పుడు మళ్ళీ చేయాలనుకోలేదు. అందుకే నీకెలా ఉండాలి, ఏం చేయాలనిపిస్తే అది చేయి. నీ వెనక మేముంటాం. అది మామయ్య, మీరు ఏది చెప్తే అది చేస్తా. కానీ ఏదైనా మీకు మంచిదనిపిస్తేనే చెప్పండి. సరే తల్లి, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. ఏమంటున్నారండి? అమ్మాయి పెళ్లి చేద్దాం. అవునా, సరే. అప్పుడు వచ్చిన అతను కూడా మన వాళ్ళలాగా చేస్తే అప్పుడు ఏం చేస్తావు? ఆవిడేం మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు. చూసావా, నువ్వేం మాట్లాడలేదు. అందుకే ఏం తక్కువ అని వసంతని వద్దనుకున్నాడు. అదే వసంతని వాడు కావాలని తన వెనక పడాలి. మనం తనని అలా తయారు చేయాలి. వసంత తన రూమ్లోకి వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది. తనకు అసలు ఏం అర్థం కాదు. తన లైఫ్లో ముఖ్యమైన వాళ్ళకి తనంటే అస్సలు ఇష్టం లేదు. ముందు అమ్మ, తర్వాత నాన్న, తర్వాత ఇప్పుడు నా భర్త. ఎందుకు దేవుడా నన్ను ఇలా పుట్టించారు అని ఏడుస్తూ ఉంటుంది. తన ఏడుపు మాటలు బయట జయమాధవ్ గారికి వినిపిస్తూ ఉంటుంది. వాళ్ళకు కూడా బాధగా ఉంటుంది. కానీ వారేం చేయలేరు. కొన్ని రోజులకు సర్దుకుంటుందని వదిలేస్తారు. కాంతన్ రోజు రోజుకి ఇంకా బాధపడుతూ ఉంటుంది. తనకి మర్చిపోవటం అసలు కాని పని. ఎందుకంటే తన జీవితంలో జరిగినవి తనకు అసలు అంత సులువు కాదు. ఇక కొన్ని రోజులకు మాధవ్ గారు వసంతం దగ్గరికి పిలిచి, తల్లి, నేను నిన్ను కొన్ని అడుగుతాను, నువ్వు చెప్పు. అలాగే మామయ్య. తల్లి, నువ్వెంతవరకు చదువుకున్నావు? మామయ్య, నేను రోజు స్కూల్కి కాలేజీకి వెళ్ళలేదు. కానీ డిస్టెన్స్లో డిగ్రీ పూర్తి చేశాను. సరే తల్లి, నువ్వు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్కి వెళ్ళాలి. నేను జాయిన్ చేస్తాను. మామయ్య, నాకున్నది మీరే. పెళ్లి తర్వాత నాన్న పిన్ని వాళ్ళు నన్ను వద్దనుకున్నారు. ఇక నా భర్త నన్ను వద్దనుకున్నాడు. అందుకే మీరు చెప్పింది నేను వింటాను. సరే తల్లి, నేను నిన్ను రేపు జాయిన్ చేస్తాను. ఇక నువ్వు వెళ్ళి కావాల్సినవి సర్దుకో. అలాగే మామయ్య అని లోపలికి వెళ్తుంది. వసంత జయ గారిద్దరూ గుడికి వెళ్తారు. అక్కడ అర్చన పూజ చేయించి అక్కడే ప్రాంగణంలో కూర్చుని వసంత ఆలోచిస్తూ ఉంటుంది. జయగారు తన కొడుకు కోసం ఆలోచిస్తూ ఉంటారు. ఇద్దరు చీకటి పడేటప్పుడు ఇంటికి వెళ్తారు. మరుసటి రోజు ఉదయం వసంత లేచి పని మొత్తం చేసి రెడై కూర్చొని ఉంటుంది. జయ మాధవ్ గారిద్దరూ కిందికి వచ్చి టిఫిన్ చేసి మాధవ్ గారు వసంత ఇద్దరు కలిసి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ దగ్గరికి వెళ్తారు. అక్కడ మాట్లాడి వసంతం జాయిన్ చేస్తారు. వసంత అక్కడ క్లాసెస్కి వెళ్తుంది. మాధవ్ గారు వసంత తిరిగి వచ్చే వరకు ఉండి తను తీసుకొని ఇంటికి వస్తూ తనకు దారి మొత్తం బాగా గుర్తుపెట్టుకునేలా చూపిస్తారు. తర్వాత అక్కడి నుండి ఇంటికి వెళ్ళి తిని ముగ్గురు రెస్ట్ తీసుకుంటారు. తర్వాత సాయంత్రం ముగ్గురు బయటికి వెళ్తారు. మాధవ్ గారు జయకి ముందుగానే చెప్తారు వారు చెప్పాలి అని అనుకున్నవి. దాంతో ఆవిడ కూడా ఆయనకి తగ్గట్టుగా ఉంటారు. ముగ్గురు షాపింగ్కి వెళ్ళి వసంతకి డ్రెస్సెస్ తీసుకుంటారు.
అన్ని చుడిదారు లాంగ్ మిడ్డి తీపిస్తారు జయ. వసంత కూడా వాళ్ళ కోసం మారాలి అని అన్ని చూసి కొన్ని తీసుకుంటుంది. ముగ్గురు బయట తిని ఇంటికెళ్ళి పడుకుంటారు. మరుసటి రోజు వసంత నిన్న తెచ్చుకున్న డ్రెస్సెస్ నుండి ఒకటి వేసుకుని రెడీ బయటకు వచ్చి మొత్తం వంట చేసి పెడుతుంది. తన అత్తమామ వచ్చి ముగ్గురు మాట్లాడుకుంటూ తింటూ ఉంటారు. వసంత తిని వాళ్ళకి చెప్పి క్లాసెస్కి వెళ్తుంది. తన వెనక మాధవ్ పెట్టిన మనిషి ఉంటారు. అతను వసంతాని జాగ్రత్తగా చూసుకోవడానికి వసంత క్లాస్కి వెళ్ళి తను వింటూ అన్ని జాగ్రత్తగా నేర్చుకుంటూ ఉంటుంది. తర్వాత అడ్రస్ గుర్తు పెట్టుకుని ఇంటికి వస్తుంది. మాధవ్ గారు తన బిజినెస్ గురించి వసంత కొంచెం కొంచెం నేర్పిస్తూ ఉంటారు. రోజు క్లాస్కి వెళ్ళటం, ఇంటికి వచ్చి ఇంట్లో పని చేయటం, జయగారితో గుడికి వెళ్ళటం, నైట్ తిన్న తర్వాత మాధవ్ గారితో బిజినెస్ గురించి నేర్చుకుంటూ ఉంటుంది. 2 నెలలకి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కంప్లీట్ చేసుకుని డెమో ఇస్తూ ఉంటుంది. ఇంకా బిజినెస్లో మెలకువ నేర్చుకుంటూ ఉంటుంది. జయగారు కూడా కొడుకు గుర్తురానంతగా వసంతతో ఉంటారు. వసంత క్లాసులో ఎవరితో అంత పరిచయం పెంచుకోదు, ఒక్క పుష్ప అనే అమ్మాయితో తప్ప. తనతో మాత్రమే అన్ని చెప్తుంది, కానీ తన పెళ్లి గురించి చెప్పదు. అబ్బాయిలకు వసంత చాలా నచ్చుతుంది, కానీ ఎవరు తన దగ్గరికి వెళ్ళరు. ఎందుకంటే తను ఎవరితో మాట్లాడదు. అక్కడే కొంతమందికి డెమో ఇస్తూ వాళ్ళకు సులభంగా ఎలా నేర్చుకోవాలి అని నేర్పిస్తూ ఉంటుంది. ఇక కొన్ని రోజులకి తన మామయ్యతో పాటు ఆఫీస్ వర్క్ ఇంట్లో చేస్తూ ఉంటుంది. ఒకరోజు జయగారు వసంతతో, తల్లి నువ్వు నాతో గుడికి వస్తావా? సరే అత్తయ్య. ఇక్కడ కాదు తల్లి, వేరే ఊరు. సరే అత్తయ్య వెళ్దాం. సరే తల్లి, సాయంత్రం మామయ్య వచ్చాక బయలుదేరదాం. సాయంత్రం అందరు గుడికి వెళ్ళాలి అని పైన మోతారు. కానీ అప్పుడే మాధవ్ గారికి కాలు వస్తుంది. ఆయన ఖచ్చితంగా ఆఫీస్లో ఉండాలి, ఇంకా ఆడిటింగ్ ఉంది అని ఆయన ఆగిపోతారు. సరే అని జయగారు వసంత గారు ఇద్దరు కారులో వెళ్తారు. అక్కడ ఒక హోటల్లో ఆల్రెడీ రూమ్ బుక్ చేసి ఉంటారు. దానికి అక్కడ రిసెప్షన్లో మాట్లాడి వాళ్ళు బుక్ చేసుకున్న రూమ్కి వెళ్ళిపోతారు. తర్వాత అక్కడ ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకొని మరుసటి రోజు తెల్లవారుజామున స్నానం చేసి గుడికి వెళ్తారు. అక్కడ క్యూలో నిలబడి ఉంటారు విఐపి లైన్లో. వసంత చీరలో చాలా అందంగా ఉంటుంది. దానికి తగ్గట్టు నగలు వేసి అందంగా రెడీ చేస్తుంది జయగారు. వసంత నాన్న వాళ్ళు ఉంటారు. వసంత వాళ్ళని చూస్తుంది. వాళ్ళు కూడా చూస్తారు, కానీ వాళ్ళని పలకరించడానికి రారు. వాళ్ళని పలకరించడానికి వసంత ముందుకు వస్తూ ఉంటే వాళ్ళు కోపంగా చూస్తారు. దాంతో తను కూడా బాధపడుతూ అక్కడే అయిపోతుంది. అంతవరకు అదంతా చూసిన జయ వసంతని పిలిచి, నువ్వు నిన్ను వద్దనుకున్న వాళ్ళ గురించి బాధపడకు, సరేనా? నీకు మేమున్నాం. వసంత కూడా సరే అని ఇద్దరు వెళ్ళి దర్శనం చేసుకుని మళ్ళీ హోటల్కి వెళ్ళిపోతారు. హోటల్కి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకుని టిఫిన్ చేయడానికి కిందికి వస్తారు. జయకి అప్పుడే కాల్ రావటంతో అక్కడ డిస్టర్బ్ ఉంది అని పక్కకు వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది. వసంత అక్కడ కూర్చొని తింటూ ఉంటుంది. తనకు కొంచెం దూరంలో ఒక అమ్మాయి అబ్బాయి ఉంటారు. వాళ్ళని చూస్తే ఎందుకో తనకేదోలాగా ఉంటుంది. తను ఏదో ఆలోచిస్తూ తింటూ ఉంటుంది. అప్పుడే ఆ అబ్బాయి వెనక్కి తిరుగుతాడు. అది చూసి వసంతకి చాలా బాధ వేసి అక్కడి నుండి రూమ్లోకి వెళ్ళిపోతుంది. అక్కడ ఉన్నది వేణు. కాసేపటికి అక్కడికి జయ వస్తారు. ఆవిడ మొత్తం చూసి వసంత అక్కడ లేదు అని రూమ్లోకి వెళ్ళింది అని తింటూ ఉంటుంది. అప్పుడే ఆవిడకి వేణు కనిపిస్తాడు. వేణు కూడా ఆవిడ్ని చూసి సంతోషంగా వెళ్ళి పలకరిస్తాడు. ఆవిడ కూడా హ్యాపీగా మాట్లాడుతూ పక్కన ఉన్న అమ్మాయిని చూసి ఆవిడ కోపం వస్తుంది. ఎవరా అమ్మాయి? అమ్మ, తను మా ఆఫీస్లో వర్క్ చేస్తుంది, ఇద్దరం మీటింగ్కి వచ్చాం. తను వేసుకున్న బట్టలు ఇంకా వేణుతో క్లోజ్గా ఉండటం చూసి ఎందుకు ఆవిడకి అక్కడ ఉండాలి అనిపించదు. అమ్మ, నాన్న కూడా వచ్చారా? లేదు, నేను వసంత వచ్చాం. తన పేరు వినగానే తను కూడా వచ్చిందా అమ్మ? తను ఎందుకు తీసుకువచ్చారు? తన వల్లే మీకు నేను దూరం అయ్యాను. పక్కన పరాయమ్మాయి ముందు తన కుటుంబ విషయం మాట్లాడుతూ ఉంటే జయకి ఏం చెప్పాలో తెలియక, ఇక నేను వెళ్తున్నా, నా కోసం తను చూస్తూ ఉంటుంది అని వెళ్ళిపోతుంది. వేణుకు మాత్రం చాలా కోపంగా ఉంటుంది వసంత మీద. జయ వెళ్ళి చూసేసరికి వసంత ఏడుస్తూ ఉంటుంది. తన్ని చూసి, ఎందుకు తల్లి ఇలా ఏడుస్తున్నావు? ఎవరేమన్నారు? నువ్వు చెప్పు అని అడుగుతూ ఉంటుంది. కాసేపటికి ఆవిడకు అర్థమవుతుంది. వేణ్ణు చూసావా? తల ఊపుతుంది. దాంతో జయకి ఏం చెప్పాలో తెలియక, పద మనం ఇక్కడి నుండి వెళ్ళిపోదాం. ఇక్కడికి వచ్చిన తర్వాత నీకు బాధ పెరుగుతూ ఉంది
అని అక్కడి నుండి వెళ్ళిపోతారు. వేణు వాళ్ళు వెళ్ళే చూస్తాడు. వసంతం చూస్తే తన ఫేస్ ఏడ్చినట్టు, ముఖం మొత్తం ఉబ్బినట్టు ఉంటుంది. అది చూసి నాకెందుకు అని తను సైడ్ అయిపోతాడు. వసంత జయ ఇద్దరింటికి వస్తారు. వసంత తన రూమ్లోకి వెళ్ళి బాధపడుతూ ఉంటుంది. జయగారు కొడుకుని చూసిన సంతోషం కంటే వసంత పడిన బాధ ఎక్కువ అనిపిస్తుంది ఆవిడకి. మాధవ్ గారు ఇంటికి వస్తారు. ఆయన ముందు జయన్ చూసిన తర్వాత వసంతం చూస్తారు. కానీ వసంత ఏడుస్తూ ఉంటుంది. అది చూసి తనని అడిగేదానికంటే కూడా మౌనంగా వెళ్ళి జయని అడుగుతారు. జయ, మీరు వెళ్ళింది గుడికి, అప్పుడు కొంచెమైనా హ్యాపీగా ఉండక ఇద్దరెందుకు బాధపడుతున్నారు? అదేం లేదండి, మేం వెళ్ళాక దర్శనం దగ్గర వసంత నాన్న వాళ్ళు కనిపించారు. అక్కడ వాళ్ళు మాట్లాడలేదు అని బాధగా ఉన్నది. అంతేనా? దానికే అంత బాధగా ఉందా? లేదండి, అక్కడి నుంచి వచ్చాక కొంచెం బాగానే ఉంది. ఇద్దరం టిఫిన్ చేయడానికని వచ్చాం. అక్కడ కాలు వచ్చింది అని బయటికి వెళ్ళాను. అక్కడ మన వేణు కనిపించాడు. అది కూడా ఇంకో అమ్మాయి పక్కన. అది చూసి తన బాధ ఎక్కువైందండి. సరే, నువ్వు తను బాధపడకుండా ఏదైనా మాట్లాడుతూ కానీ, ఏదైనా పనిలో కానీ, లేదా బయటికి వెళ్ళండి. సరే. ఆవిడ వెళ్ళి వసంత దగ్గరికి వెళ్ళి తనతో మాట్లాడుతూ ఉంటుంది. వసంత కూడా మాట్లాడుతూ తన బాధని కొంచెం మర్చిపోతుంది. మాధవ్ గారు బాగా ఆలోచించి తన ఇంట్లో ఉంటే ఎప్పటికైనా ఆలోచిస్తూ దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. దానికి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు. రాత్రి ముగ్గురు భోజనం చేస్తూ ఉంటారు. మాధవ్ గారు, అమ్మ వసంత, చెప్పండి మామయ్య, తల్లి నువ్వు రేపటి నుండి జాబ్కి వెళ్తున్నావు. మామయ్య, నేనా? అవును తల్లి, ఇంతవరకు నువ్వు చూసిన ప్రపంచం వేరు. నువ్వు తెలుసుకోవాల్సింది చాలా ఉంది. బయటికి వెళ్తే నీకు కొంచెం తెలుస్తుంది. అది కూడా మన కంపెనీలో జాయిన్ అవ్వు. జయగారు, వద్దండి, మన దానిలో అంటే మొత్తం మీరు ఇలా చెప్తే అలా చేస్తారు. అది మన అమ్మాయికి ఒక భరోసాలా ఉంటుంది. అదే ఇంకో ఆఫీస్ అయితే అక్కడ పరిచయం లేని మనసుల వల్ల వ్యక్తిత్వం, అక్కడ పరిస్థితులు అన్నీ తెలుసుకుంటుంది. ఇంకా అది కూడా తనకి జాబ్ తెచ్చుకొని. నువ్వు చెప్పింది కూడా కరెక్టే వసంత, నువ్వు ఏవైనా కంపెనీలో జాబ్స్ ఉంటాయేమో చూసి ఇంటర్వ్యూస్కి వెళ్ళు తల్లి. వాళ్ళ కోసమని సరే మామయ్య అంటుంది. మరుసటి రోజు ఒక కంపెనీలో ఇంటర్వ్యూ జరుగుతూ ఉన్నాయని తన అత్తయ్య మామయ్యకి చెప్పి గుడికి వెళ్ళి అక్కడి నుండి కంపెనీకి వెళ్తుంది. అక్కడ ఇంటర్వ్యూ జరుగుతూ ఉంటాయి. అక్కడ వెళ్ళి తన నేమ్ ఇచ్చి వెళ్ళి అక్కడ కూర్చుంటుంది. అక్కడ అందరూ కూడా పెద్ద పెద్ద చదువులు, ఇంకా వాళ్ళు చాలా క్లాస్గా ఉంటారు. అది చూసి తనకు కొంచెం భయం వేస్తుంది. మళ్ళీ తన మామయ్య చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటుంది. ఎక్కడ మనల్ని మనం తక్కువ చేసుకోకూడదు. జాబ్ అనేది తర్వాత, మన ప్రయత్నం మనం చేయాలని. వసంత కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. తన పక్కన ఉన్నవారు ఏం చదివారు, ఎక్కడ చదివారు అని అడుగుతారు. తను ఒక గవర్నమెంట్ కాలేజ్లో డిగ్రీ చదివాను అని చెప్తుంది. అది విని అందరు నవ్వుతారు. మేము అందరం ఎంతో చదివి ఇక్కడికి వచ్చాం, నువ్వు మాత్రం ఒక డిగ్రీతో ఇక్కడికి వచ్చావా? చూడండి, నేను చదివింది డిగ్రీనే కావచ్చు, కానీ నాకు కొంచెం సంస్కారం ఉంది, మీకు అది లేదు. కేవలం డిగ్రీ చదివాను అని మీరు ఇలా మాట్లాడుతున్నారు. ఇలా మాట్లాడడానికి కొంచెం కూడా బాధ లేదా? నేను ఈ జాబ్ ఖచ్చితంగా నాకు వస్తుందని రాలేదు. నన్ను నేను తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాను. అందరూ కూడా మౌనంగా ఉంటారు. అప్పుడే ఒక్కొక్కరిని లోపలికి పిలుస్తూ ఉన్నారు. అందరూ ముఖాలు వేలాడేసుకుని వెళ్తూ ఉన్నారు. అది చూసి అందరికీ భయంగానే ఉంది. కానీ కొంచెం కాన్ఫిడెంట్గా ఉన్నది వసంత మాత్రమే. ఇక లాస్ట్గా వసంతని పిలుస్తారు. వసంత లోపలికి వెళ్ళి అక్కడున్న వారికి విష్ చేసి వాళ్ళు కూర్చోమని చెప్తే కూర్చుంటుంది. మిమ్మల్ని డైరెక్ట్గా ఒకటి అడుగుతాం, మీరు చెప్పండి. బయట అందరూ మిమ్మల్ని అలా మాట్లాడారు కదా, మీరు వాళ్ళకి చెప్పింది మాత్రమేనా, ఇంకా మీరు ఏదైనా అనుకున్నారా? మొదటి నుండి ఇలానే ఉన్నారా, లేక బయటికి ధైర్యంగా లోపల భయంగా ఉన్నారా? ముందు నా సర్టిఫికేట్స్ చూడండి, తర్వాత చెప్తాను. వాళ్ళు చూసి షాక్ అవుతారు. ఎందుకంటే అవి ఓపెన్ డిగ్రీలో చేసిన సర్టిఫికేట్స్ అని. సారీ సార్, నాకు చిన్నప్పటి నుండి చాలా భయం. దానికి తోడు నా పరిస్థితులు చదవడానికి కూడా సహకరించలేదు. కానీ దాని మీద ఉన్న మక్కువతోనే ఓపెన్ చేశాను. తర్వాత పరిస్థితులను తట్టుకొని నిలబడ్డం నేర్చుకున్నాను. అందుకు నాకు చాలా తోడుగా నిలబడింది మా అత్తయ్య మామయ్య. వాళ్ళ కారణంగానే నేను ఇక్కడికి వచ్చాను. మీరు చదివింది ఓపెన్ డిగ్రీ కదా, మరి ఇక్కడ జాబ్ ఎలా చేస్తారు? మీకు కావాలంటే అందులో క్వశ్చన్ అడగండి,
సరే అని వాళ్ళు కొన్ని అడుగుతారు. అన్నిటికీ తను ఆన్సర్ ఇస్తుంది. వాళ్ళు కూడా మాట్లాడుకొని మీరు రేపటి నుండి జాబ్లో జాయిన్ అవ్వండి. వసంత థ్యాంక్స్ చెప్పి వెళ్ళే దారిలో స్వీట్స్ తీసుకొని ఇంటికి వెళ్ళి ఇద్దరికి జాబ్ వచ్చింది అని స్వీట్స్ ఇస్తుంది. వాళ్ళు కూడా చాలా హ్యాపీ అవుతారు. వసంతకి జాబ్ రావటంతో చాలా హ్యాపీగా ఉంటుంది. జయ మాధవ్ గారు కూడా హ్యాపీ అవుతారు. మరుసటి రోజు వసంత ఇంట్లో పనిచేసి ఇద్దరికి చెప్పి తనకి తన అత్తయ్య తీసి ఇచ్చిన లాంగ్ స్కర్ట్ వేసుకొని పోనీటైల్ వేసుకొని మెల్లో తాలి కనపడకుండా లోపల పిన్ పెట్టి సింపుల్గా క్యూట్గా కనిపించేలా తన మామయ్య తీసిచ్చిన స్కూటీ తీసుకొని గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని ఆఫీస్కి వెళ్తుంది. ఆఫీస్లో జాయినింగ్ లెటర్ చూపించి మేనేజర్ని కలిసి తనని అలాట్ చేసిన టీంలో ఉన్న వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది. వసంత కూడా కొంచెం తొందరగానే కలిసిపోతుంది. అందరూ కూడా నిన్న తను చెప్పిన దానికి కొంతమంది ఇంప్రెస్ అయితే మరికొంతమంది తన అందానికి ఇంప్రెస్ అయ్యారు. వసంతని మామూలుగా ఉంటే అందరు నవ్వుతారు. తన అత్తయ్య తన్ని కొంత మార్చుకోమని చెప్పి కొన్ని నేర్పిస్తూ ఉంది. దాంతో వసంత కూడా కొంచెం కొంచెం మారుతూ వచ్చింది. తన టీంలో అందరూ బాగా మాట్లాడుతూ ఉండడంతో తను కూడా బాగా కలిసిపోతుంది. తన వర్క్ తను చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి ఎండి వస్తున్నారు అని చెప్పారు. కాకపోతే అతను ఆ రోజే ఫస్ట్ వస్తున్నారని అందరూ బొకే తెస్తారు. ఆ రోజే జాయిన్ అయిన వసంతకి తెలియదు కాబట్టి ఏం చేయాలో తెలియక ఎప్పటికప్పుడు ఎలా బయటికి వెళ్ళాలో తెలియక తొందరగా కావాలి అని ఆర్డర్ పెడుతుంది. అప్పుడే అక్కడికి ఎండి వస్తారు. అందరూ బొకే ఇస్తుంటారు. అదే టైంలో బొకే ఆర్డర్ డెలివరీ అవుతుంది. బాస్ కనిపించకుండా వెళ్ళాలి అని వెనక నుండి వెళ్తుంది. అక్కడ బొకే తీసుకుని వచ్చి అందరితో పాటు బొకే ఇస్తుంది. కానీ తన బొకే మాత్రం చాలా స్పెషల్గా కనిపిస్తుంది. అందరూ కలర్ ఫ్లవర్స్ని ఇస్తే తను బొకే మాత్రం ఓన్లీ వైట్ ఎల్లో ఫ్లవర్స్తో ఉంటుంది. అందులోనూ చాలా ఫ్రెష్గా ఉంటాయి. అది చూసి తన బాస్ నైస్ ఫ్లవర్స్ అని థ్యాంక్స్ అని చెప్పి తన క్యాబిన్లోకి వెళ్ళిపోతారు. అందరూ కూడా ఎవరి ప్లేస్కి వాళ్ళు వెళ్ళి వాళ్ళ వర్క్ చూసుకుంటూ ఉంటారు. ఇక ఆ రోజంతా తన వర్క్ తను చేసుకుంటూ బిజీగా ఉంటుంది. ఈవినింగ్ ఇక తన ఇంటికి వెళ్ళాలి అని తనకి పరిచయమైన వాళ్ళకి చెప్పి పార్కింగ్ ప్లేస్కి వస్తుంది. అక్కడ తమ స్కూటీ దగ్గర ఎవరో దాని మీద కూర్చొని కాల్ మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు అటువైపు తిరిగి ఉండటంతో వారి ముఖం కనిపించదు. వసంత వెళ్ళి ఎక్స్క్యూజ్ మీ కొంచెం లేస్తారా, నా స్కూటీ తీసుకోవాలి. సారీ అని వెనక్కి తిరిగి చూస్తారు. అక్కడ ఉన్నది వసంత ఎండి కిషన్. కిషన్ కూడా సారీ చెప్పి తన కార్ దగ్గరికి కాల్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. వసంత కూడా అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళేసరికి జయ మాధవ్ గారు కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆఫీస్లో జరిగినవి మొత్తం చెప్తుంది. వాళ్ళు కూడా తన్ని చూసి సంతోషించేవారు. వసంత లోపలికి వెళ్తుంది. ఏమండి, మన కంపెనీలో జాయిన్ చేసినా కూడా తను ఇంత సంతోషంగా ఉండేది కాదు కదా. తను జాయిన్ అయింది మన కంపెనీ కాదు, కానీ అది తన కంపెనీ, తన ఆస్తి, తనకు కూడా తెలియని ఆస్తి. ఎప్పటికైనా తనకి దక్కేలా చేస్తాను, అందుకే తనకి అన్ని నేర్పిస్తున్నా అని మనసులో అనుకుంటారు. ఏంటండి ఏం మాట్లాడరు? ఏం లేదు, తనకింకా ఎలా ఉండాలో, ఎవరెవరు ఎలా ఉంటారో నువ్వు చెప్పు, నేను బిజినెస్ గురించి నేర్పిస్తాను. అవసరమా? ఇప్పుడు తను కూడా జాబ్ చేస్తుంది, నలుగురిలో ఎలా ఉండాలో తనకి తెలుసు. ఇంకా తనకి జాబ్ కావాల్సిన వర్క్ గురించి నేర్పించారు. ఇక అవసరం అంటారా? అవసరమే జయ, సమయం వచ్చినప్పుడు చెప్తా. అంతవరకు నువ్వు తనని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎలా అంటే నీ సొంత మనిషిలాగా. ఇప్పుడు నేను తన సొంత మనిషిలాగా చూసుకుంటున్నా, ఇంకెలా చూసుకోవాలి? సరేలే, కబుర్లతో టైం గడిచిపోతుంది, కానీ వెళ్ళి డిన్నర్ చేద్దాం. అమ్మాయిని రమ్మని పిలువు. అవసరం లేదు, తనే వస్తుంది. వసంత జయ ఇద్దరు కలిసి డిన్నర్ రెడీ చేసి ముగ్గురు కూర్చొని తింటూ మాట్లాడుతూ ఉంటారు. ముగ్గురు తిని ఎవరి గదికి వారు వెళ్ళిపోతారు. వసంత మాత్రం తన బాధని అందరికి కనిపించకుండా తన గదిలో బాధపడుతూ ఉంటుంది. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. వసంతకి ఆఫీస్లో అందరూ బాగా క్లోజ్ అవుతారు. తన వర్క్ చూసి ప్రమోషన్స్ కూడా ఇస్తారు. కాంతను సున్నితంగా వద్దు అంటుంది. ఇక మాధవ్ గారు తనకు నేర్పించే దాంతో మీటింగ్స్ హ్యాండిల్ చేయటం కూడా నేర్చుకుంటుంది. తన కంపెనీ తరపున వేరే చోట వేరే మీటింగ్స్లో తన ప్రజెంటేషన్ ఇస్తూ తన గుర్తింపు ప్రత్యేకంగా ఏర్పరచుకుంటుంది. ఒకరోజు ఆఫీస్లో లేట్ అవటంతో
టెన్షన్గా ఇంటికి వస్తూ ఉంటుంది. కొంచెం దూరం వచ్చాక ఎవరు ఉండరు. అందులోనూ చాలా చీకటిగా ఉంటుంది. అది చూసి భయపడినా కూడా ఏం కాదు అని వెళ్తూ ఉంటుంది. అప్పుడే తనకి చిన్న పాప ఏడుపు వినిపిస్తుంది. అది విని ఇక్కడెవరు ఉన్నారు అని వెళ్తూ ఉంటే ఇంకా ఎక్కువ వినిపిస్తుంది. దాంతో ఇక ఆపి పక్కన మొత్తం వెతుకుతుంది. కొంచెం దూరంలో 2 ఇయర్స్ పాప కనిపిస్తుంది. ఆశ్చర్యంగా ఆ పాప దగ్గరికి వెళ్ళి పాప అని పిలుస్తుంది. దాంతో ఆ పాప తన్ని గట్టిగా పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. అక్కడ ఇంకా ఎవరైనా ఉన్నారా అని చూస్తుంది, కానీ అక్కడెవరు కనిపించరు. ఇక రేపు ఎవరికైనా చెప్పాలి, వాళ్ళకి అప్పగించాలి అని ఇంటికి తీసుకువెళ్తుంది. ఇంటికి వెళ్ళి హాల్లో నిలబడి ఉంటుంది ఆ పాపను ఎత్తుకొని. వసంత ఇంకా పాపను చూసి ఇంట్లో షాక్ అవుతారు. వసంత ఇంటికి పాపను తీసుకువెళ్తుంది. వాళ్ళని చూసి జయ మాధవ్ గారు షాక్ అవుతారు. మాధవ్ గారు వసంత దగ్గరికి వచ్చి, తల్లి ఎవరి పాప? అత్తయ్య మామయ్య నేను ఇంటికి వస్తూ ఉంటే తను నాకు ఏడుస్తూ కనిపించింది. అందుకే ఏం చేయాలో తెలియక ఇంటికి తీసుకువచ్చాను. అందులో తనకి తోడు కానీ తన కోసం కానీ ఎవరు కనిపించలేదు. అందుకే సరే తల్లి, ఇద్దరు వెళ్ళి ఫ్రెష్ చేయవచ్చి భోజనం చేసి రెస్ట్ తీసుకోండి, ఉదయం అన్ని కనుక్కుందాం. అదేంటండి అలా అంటారు? ఎవరో తెలియని పాప మన దగ్గర. చూడు జయ, పాప గురించి నేను మొత్తం కనుక్కుంటాను సరేనా? అలాగే అండి, నేను వెళ్ళి ఏర్పాట్లు చూస్తాను. వసంత పాపను తీసుకువెళ్ళి కొంచెం వేడి నీటితో స్నానం చేపిస్తూ ఉంటే పాప బాగా నీరుతో ఆడుకుంటూ ఉంటుంది. తనకి స్నానం చేపించి తను కూడా ఫ్రెష్ అయ్యి పాపకి ఏం బట్టలు వేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. పాప మాత్రం వసంత ఒళ్ళో కూర్చొని ఆడుకుంటూ అక్కడ బెడ్పై ఉన్న వాటితో ఇంకా హ్యాండ్ బ్యాగ్లో వాటిని బయటకు తీసి ఆడుకుంటూ ఉంటుంది. ఆ చూసి వసంత నవ్వుకుంటూ తన వాటిలో ఉన్న చిన్న టీషర్ట్ని కొంచెం మార్చి తను రెడీ చేసి హాల్లోకి తీసుకువస్తుంది. హాల్లో అప్పటికే జయ మాధవ్ గారు ఉంటారు. ఇద్దరు కూడా పాపను చూసి చాలా ముద్దుగా ఉంది అని దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టి తనతో ముద్దు ముద్దుగా మాట్లాడుతూ ఉంటారు. పాప కూడా వాళ్ళతో అలానే మాట్లాడుతూ ఉంటుంది. వసంత వాళ్ళ కోసమని ముగ్గురికి అక్కడికి అన్నం తీసుకుని వచ్చి ఇస్తుంది. పాపకు పెరుగన్నం పెడుతూ వాళ్ళు తింటూ ఉంటారు. వసంత పాపకు తినిపించి తను కూడా తింటుంది. ముగ్గురు పాపతో ఆడుకుంటూ అలానే ఉంటారు. ఇక ఎప్పుడు అర్ధరాత్రి పాప నిద్రపోతుంది. అది చూసి వసంత, అత్తయ్య నేను పాపను తీసుకెళ్తాను, మీరు వెళ్ళి పడుకోండి. వాళ్ళు వెళ్ళగానే పాపను తీసుకువెళ్ళి పడుకోబెట్టి తను కూడా పడుకుంటుంది. ఉదయం అందరికి లేట్గా మెలకు వస్తుంది, కానీ పాప అప్పటికే లేచి చిన్నగా నడుస్తూ హాల్లోకి వచ్చి అక్కడ ఉన్న వారితో ఆడుకుంటూ ఉంటుంది. వసంత లేచి ఫ్రెష్ అయ్యి లేట్ అయింది అని కిచెన్లోకి వెళ్ళి టీ ఇంకా పాలు కాచి టీ జయ వాళ్ళకిచ్చి పాపకు పాలు తాపిస్తూ ఉంటుంది. అందరు ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసి ఉంటారు. ఇక జయగారు, సరే మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్లో పాప గురించి కనుక్కొని తను అప్పగించరండి. ఆ మాట అనగానే వసంతకి ఏడుపు వస్తుంది. అయినా వేరే పాపని మన దగ్గర పెట్టుకోవడం మంచిది కాదు అని అత్తయ్య, ముందు మామయ్య వెళ్ళి కనుక్కొని వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి మనం పాపను వాళ్ళకి అప్పగిద్దాం. ఎందుకు తల్లి ఇదంతా? ప్లీజ్ అత్తయ్య. సరే అని మాధవ్ గారు వెళ్తారు. పాప కోసం వసంత ఆన్లైన్లో బుక్ చేసిన బట్టలు రావటంతో పాపకు స్నానం చేపించి తను రెడీ చేస్తుంది. తన ఆఫీస్ కూడా లీవ్ అప్లై చేస్తుంది. మధ్యాహ్నంకి పాప గురించి మొత్తం కనుక్కొని మాధవ్ గారు ఇంటికి వస్తారు. ఏమండి, ఎవరో తెలిసిందా పాప? తనకెవరూ లేరు. ఇక్కడే దగ్గరలో ఆశ్రమం ఉంది కదా, అక్కడ ఉండేది. నిన్న తప్పిపోయి మనకు దొరికింది. అవునా, సరే మీరు వెళ్ళి పాపని ఇచ్చేసిరండి. వసంత దగ్గర ఉన్న పాపని జయ తీసుకుంటూ ఉంటే వసంత పాపనివ్వదు. అత్తయ్య, పాపని మనమే పెంచుకుందాం ప్లీజ్ అత్తయ్య. వద్దు తల్లి, మనం కాని పిల్ల మనకెందుకు? ప్లీజ్ అత్తయ్య, మామయ్య, పాపని మనమే పెంచుకుందాం ప్లీజ్ అని వాళ్ళని బ్రతిమలాడుతుంది. మాధవ్ గారికి కూడా పాప నచ్చటంతో సరే మనమే పెంచుకుందాం, అందుకు కావలసిన ఏర్పాట్లు చేస్తారు. వసంత జయ ఇద్దరు పాపతో మాట్లాడుతూ ఆడుతూ ఉంటారు. సాయంత్రం ఆశ్రమానికి వెళ్ళి అక్కడ ఏర్పాట్లు పూర్తి చేసుకుని పాపని దత్తత తీసుకుంటారు. జయ మాధవ్ గారు ఇద్దరు ఇంటికి వెళ్తారు. వసంత పాప ఇద్దరు కలిసి బయట షాపింగ్ చేసుకుని పార్లర్కి వెళ్ళి పాపకు ఐస్ క్రీమ్ తినిపిస్తూ ఉంటుంది. అది ఒక అతను చూస్తాడు. పాపతో మాట్లాడుతూ తను ముద్దు చేస్తూ హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళి ఇంట్లో పని చేస్తూ ఉంటుంది. పాపని జయ మాధవ్ ఆడిస్తూ ఉంటారు.
చాలా రోజుల తర్వాత ఇంట్లో చిన్నపిల్లల కేరింతలు వినపడడంతో హ్యాపీగా ఉంటారు. మరుసటి రోజు ఉదయం పాపని జయగారు చూసుకుంటూ అనడంతో వసంత ఆఫీస్కి వెళ్తుంది. ఆఫీస్కి వెళ్ళి తన వర్క్ తను చూసుకుంటూ ఉంటుంది. ఇంతలో అందరి మొబైల్స్కి మెసేజ్ వస్తాయి. అది చూసి అందరూ గుసగుసలు పెడతారు. లంచ్ టైంలో వసంత క్యాంటీన్కి వెళ్తుంది. తన్ని చూసి అందరు మాట్లాడుతూ ఉంటారు. అంతసేపు చూసిన వసంత అసలు వీళ్ళు దేని గురించి మాట్లాడుతున్నారు అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అసలు నన్ను చూసి ఎందుకు గుసగుసలు పెడతారు, ఎందుకంటే అని వాళ్ళు కొన్ని ఫోటోస్ చూపిస్తారు. అందులో నిన్న వసంత పాప ఫొటోస్ ఉంటాయి. ఇంకా వాటిలో వసంత మెల్లో తాళి ఉంటుంది. ఇక కొన్నిట్లో వసంతకి ఇంకా కిషన్ మాట్లాడుతున్న ఫొటోస్ ఉంటాయి. అవి చూపించి నీకు పెళ్ళయింది అని మాకు చెప్పలేదు, ఇంకా ఎవరైనా ప్రపోజ్ చేస్తే వాళ్ళకి సమాధానం చెప్పవు, సరే నువ్వు మంచి అమ్మాయి అని అనుకుంటే నీకు పెళ్లి జరిగింది, కూతురు కూడా ఉంది, మళ్ళీ మనం బాస్తో అఫేర్ పెట్టుకోవడానికి కొంచెం కూడా సిగ్గులేదా? వాళ్ళ మాటలకి తనకేం మాటల్లో అర్థం కాక మౌనంగా ఉంటుంది. అప్పటి వరకు అక్కడ ఉన్న వాళ్ళ బాస్ మాత్రం మీకు వర్క్ అంటే కూడా మిగతా వాటి గురించి ఇంట్రెస్ట్ ఎక్కువ, ఇంకా అది కూడా పర్సనల్ విషయాలు మీకు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఇప్పుడు చెప్తాను. వసంత నా భార్య, అంత నీ కంపెనీకి సీఈఓ. తను మీ వైఫ్ అయినప్పుడు ఎందుకు మీరు చెప్పలేదు? తను మీ కొలీగ్ మాత్రమే కాదు, మీ కంపెనీ సీఈఓ, ఇంకా వివి గ్రూప్కి అధినేత. సారీ అని అందరూ అక్కడి నుండి ఎవరి ప్లేసెస్కి వాళ్ళు వెళ్ళిపోతారు. వసంతం తీసుకొని కిషన్ తన క్యాబిన్లోకి తీసుకువెళ్తాడు. వసంత అక్కడికి వెళ్ళి కూర్చుంటుంది. నీకు నా మీద కోపం ఉంది కదా అని అడుగుతాడు కిషన్ అలియాస్ వేణు కిషన్ వర్మ. లేదండి, అసలు నాకు జరుగుతుంది ఏం అర్థం కాలేదు. మీకు ఇన్ని రోజులు నేనంటే ఇష్టం లేదన్నారు, కానీ ఇక్కడ జాయిన్ అయ్యాక నన్ను బాగానే చూసుకున్నారు, చాలా కేరింగ్గా ఉన్నారు, నేను తిన్నది లేనిది కూడా పట్టించుకున్నారు, నేను ఇంటికి వెళ్లే వరకు నన్ను ఫాలో అవుతూ వచ్చారు, ఇంకా ఇంట్లో అందరితో మాట్లాడుతున్నారు, నా ముందు మాత్రం ఏం మాట్లాడడం లేదు, కానీ నేను లేనప్పుడు బాగానే ఉన్నారు, నేనంటే ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు అనుకుంటే వాళ్ళు నన్ను కూతురులాగా చూసుకున్నారు, అసలేంటిదంతా? చూడు వసంత, నీకదంతా తెలియాలి అంతే కదా? అవును, చూడు, నిన్ను పెళ్లి చూపుల్లో ఇష్టపడ్డాను, కానీ నీకు చెప్పలేని స్థితిలో ఉన్నాను, ఇద్దరికి పెళ్లి జరిగిపోయింది, చాలా హ్యాపీగా ఉన్నాను, ఇంట్లో అందరం హ్యాపీ. అప్పుడే మాకు అర్థమైంది ఏంటి అంటే నీకు నువ్వు నీలా ఉండటం ఇష్టం లేదు, ఇంకా చెప్పాలంటే నీకు నీలా ఉండాలంటే చాలా భయం, బయటి ప్రపంచం అంటే చాలా భయం, నిన్ను నేను దగ్గరికి తీసుకొని కూడా అన్నీ నేర్పించేవాణ్ణి, కానీ నువ్వు ఎప్పటికీ నీ భయం మాత్రం పోగొట్టుకోవడానికి ప్రయత్నించకుండా అలానే ఉంటావు, ఇంకా ఒక మనిషి దూరమైతే నువ్వు అక్కడే ఆగిపోతావు, అంతకుముందు నిన్ను నువ్వు ఇష్టపడాలి అనుకున్నాం, నీ కోసం నువ్వు బతకాలనుకున్నాం, నీ లైఫ్లో ఎవరు ఉన్నా లేకున్నా నువ్వు ధైర్యంగా ఉండాలనుకున్నాం, అలాగే నీ చుట్టూ జరిగేవి నీకు చూపించాలనుకున్నాం, అందుకే నీకు తెలియకుండా నీ వెనక ఉంటూ అన్ని చూస్తూ ఉన్నా, అలా నీకు తెలిసి నీ వెనక నిలబడి ఉంటే నువ్వు ధైర్యంగా పరిస్థితులని ఎదుర్కోలేక అలాగే ఉండేదానివి, ఇప్పుడు నీకు మంచి చెడు తెలుసు, ఎవరి హెల్ప్ లేకున్నా నువ్వు బతకగలవు, ఒకరి కోసం ఆగిపోవటం తెలియదు, అమ్మ నాన్న నిన్ను అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తూ వచ్చారు, వాటితో నువ్వు ఇంకా స్ట్రాంగ్ అయ్యావు, నువ్వు సీఈఓ అనే దాని గురించి తర్వాత చెప్తాను, ఇప్పుడు నువ్వు కాస్త కూల్ అవ్వు, పద లంచ్ చేసి ఇంటికి వెళ్దాం అని కొంచెం హ్యాపీగానే వేణుతో వెళ్తుంది. వాళ్ళని చూసి అందరూ మాట్లాడకుండా భయపడి వర్క్ చేసుకుంటూ ఉంటారు. వేణు వసంత ఇద్దరు లంచ్ కోసం రెస్టారెంట్కి వెళ్తారు. వసంతకి మాత్రం కన్ఫ్యూజన్గా ఉన్నా కూడా తనతో తన భర్త ఉన్నాడు అని హ్యాపీగా ఉంటుంది. ఇద్దరు వెళ్ళి ఒక క్యాబ్లో కూర్చుంటారు. వేణు మెను చూసి వసంతకి ఇష్టమైనవి ఆర్డర్ ఇస్తాడు. వసంత షాక్ అయినా కూడా నా గురించి పూర్తిగా తెలుసుకున్న వారు ఇది మాత్రం ఎందుకు తెలుసుకోలేరు అని చూస్తూ ఉంటుంది. వేణు వసంతని చూస్తూ ఉంటాడు. ఏం మాట్లాడకుండా చూస్తున్న వేణుని చూసి ఎందుకో తెలియని ఫీలింగ్లో ఉండిపోతుంది. వేణు వసంతని గమనిస్తూ తన ఫీలింగ్స్ చూసి నవ్వుకుంటూ ఇలారా అని పక్కన కూర్చోబెట్టుకుని ఒక తండ్రి ఎలా తినిపిస్తాడో అలా తినిపిస్తారు. వసంత కూడా తనకి ఊహ తెలిసిన దగ్గర నుండి ఎవరు తనకి అంత ప్రేమగా తినిపించకపోవడంతో తను అది అనుభూతి చెందుతూ తింటూ ఉంటుంది. వసంతకి తినిపించి తను కూడా అదే ప్లేట్లో తింటాడు. తిన్న తర్వాత వసంతకి ఇష్టమైన గులాబ్ జామ్ తెప్పించి తినిపిస్తారు. వసంతకి మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది.
ఏమండి, మీరు నాతో పాటు మన ఇంటికి వస్తారు, లేకుంటే మీరు సపరేట్గా వెళ్ళిపోతారా? లేదు, నేను వెళ్ళను. అప్పుడంటే నీకు దూరంగా ఉంటే నువ్వు నిన్ను స్ట్రాంగ్గా చేసుకోవాలి అని దూరంగా ఉన్నాను. ఇక మీద నిన్ను విడిచి ఒక క్షణం కూడా దూరం ఉండను. అసలే మన కోసం పాప వెయిట్ చేస్తుంది కదా. అవునండి, నేను కూడా పాప గురించి మర్చిపోయాను. పాప గురించి మీకెలా తెలుసు? తిక్క, నీకు ఏమన్నా అక్కడ జరిగేది మొత్తం నాన్నమ్మ చెప్తారు. ఇక పాప గురించి అంటావా? తన్ను వెంటికి తీసుకువెళ్ళటం నేను చూశాను. ఇక తనని నీకు దత్తత ఎలా ఇస్తారు? భార్యాభర్తలకి ఇస్తారు. నువ్వు మాత్రమే సైన్ చేశావు కదా. నేను కూడా సైన్ చేశాను. అది నువ్వు చూడలేదు. ఇక పద వెళ్దాం. వసంత వేణు గట్టిగా హత్తుకుంటుంది. వేణు కూడా హక్ చేసుకుని ఇక పద, మనం ఇంటికి వెళ్దాం, పాపని ఎత్తుకోవాలి అని చాలా వెయిటింగ్. అని ఇద్దరు చాలా సంతోషంగా ఇంటికి వెళ్తారు. హాల్లోని పాపని దగ్గర తీసుకుని జయ మాధవ్ వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు. పాప వసంతను చూసి మా అమ్మ అని బుడిబుడి అడుగులు వేసుకుంటూ వెళ్ళి తన కాళ్ళని చుట్టేసుకుంటుంది. వేణు కూడా వసంత్ దగ్గరికి వెళ్తాడు. పాప వేణును చూసి ఎందుకో ఉన్నట్టుండి ఏడుస్తుంది. అది చూసి వసంత వేణుకు పాపనివ్వాలి అని వెళ్తే పాప వసంత దగ్గర నుండి వేణు మీదకి దూకి వసంతని కూడా పట్టుకుంటుంది. దీంతో వేణు పాపని వసంతని ఇద్దరిని పట్టుకుని హక్ చేసుకుంటాడు. అది చూసి జయ మాధవ్ ఇద్దరు చాలా సంతోషిస్తారు. వేణు వసంత పాపని ముగ్గురిని చూసి జయ మాధవ్కి చాలా హ్యాపీగా ఉంటుంది. వేణు అలానే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సారీ డాడ్, ఇంకా కొన్ని రోజులు వసంతకు నిజం చెప్పకుండా ఉండాలనుకున్నాం, కానీ ఈరోజు పరిస్థితిని బట్టి చెప్పాల్సి వచ్చింది. పర్వాలేదు, వసంత మనం అనుకున్న దానికంటే కూడా చాలా త్వరగా మారింది. అవును డాడ్, తను ఎంతైనా నా భార్య. ఆ అవును, నా కోడల తర్వాత నీ భార్య, అందుకే తను వసంత డాడ్ అని నవ్వుకుంటారు ఇద్దరు. పాప మాత్రం చాలా హ్యాపీగా ఎగురుతూ ఉంటుంది. ఏమండి, మనం పాపకి నామకరణం చేద్దామా? అందరం హ్యాపీగా ఉన్న టైంలో ఈ పండుగ కూడా చేసుకుని ఇంకా సంతోషంగా ఉందాం. అలాగే ముందుగా దానికోసం కావలసిన వెళ్ళి షాపింగ్ చేసుకుని రండి ఇద్దరు కలిసి. అలాగే ముందు వెళ్ళి ఫ్రెష్ అయ్యండి. అలాగని వేణు వసంత పాప ముగ్గురు ఒక గదికి వెళ్తారు. జయ మాధవ్ గారు వాళ్ళ గదికి వెళ్తారు. పాప ఇద్దరితో ఆడుకుంటూ ఉంటుంది. తన్ని చూసి వీళ్ళు కూడా బయటికి వెళ్ళాలి అని మర్చిపోయి ఆడుతూ ఉంటారు. వసంత వేణు బయటికి రావటంతో జయ మాధవ్ గారు ఇక వీళ్ళు వెళ్ళరు, మనం వెళ్ళాలి, కావలసినవి తీసుకుని వద్దాం అని వాళ్ళు వెళ్తారు. వసంత వేణు పాప ఆడుతూ ఉంటే వేణుకు కావలసినవి అన్ని తీసి పెడుతుంది. వేణు చూసి ఇవన్నీ చాలా మిస్ అయ్యాను. వసంతకి పాపనిచ్చి తను ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. పాప ఆడుకుంటూ ఆడుకుంటూ అలాగే నిద్రపోతుంది. అది చూసి తన రూమ్ మొత్తం సర్దుతుంది. ఇంకా పాప కోసం కొన్న బొమ్మలు బట్టలు అన్ని సర్దుతుంది. అప్పుడే వేణు ఫ్రెష్ అయ్యి వస్తాడు. తర్వాత వసంత కూడా వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తుంది. ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. పాప లేస్తుంది. లేచి చిన్నగా నడుచుకుంటూ వసంత దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి తన ఒళ్ళో కూర్చొని పడుకుంటుంది. అది చూసి వసంత వేణు ఇద్దరు ముద్దులు పెడతారు. వసంత పెట్టినప్పుడు మామూలుగా ఉండి వేణు పెట్టినప్పుడు మాత్రం తుడుచుకుంటుంది. అది చూసి వసంత నవ్వుతుంది. ఏ, తను తుడుచుకుంటూ ఉంటే నువ్వెందుకు నవ్వుతున్నావు? ఏం లేదు అని నవ్వుతుంది. పాపని ఒళ్ళో తీసుకుని ఎందుకు పాప, నేను నచ్చలేదా? నువ్వు నాకు ముద్దు పెట్టకు, నేను పెడతా అని చిన్నగా కూడా పలుకుతూ మాట్లాడుతుంది. అది విని ఇద్దరు బాగా నవ్వుతారు. వాళ్ళని చూసి పాపకు నవ్వుతుంది. ముగ్గురు నవ్వుకుంటూ పాపని నవ్విస్తూ ఉంటారు. వసంత లేచి వాళ్ళిద్దరికి స్నాక్స్ ఇంకా పాపకి పాలు తెస్తుంది. పాపకి పాలు తాపిస్తూ ఉంటే మా అది వద్దు, ఇది కావాలి అని కాఫీ చూపిస్తుంది. వద్దు తల్లి, మా అని ముద్దుగా మూతి ముడుస్తుంది. అది చూసి వేణు నవ్వుతూ తన దానిలో ఉన్న కాఫీ కొంచెం తాపిస్తాడు. పాప తాగుతూ నాలుక చప్పరిస్తూ ఉంటుంది. వసంత తన కాఫీ వేణుకి ఇచ్చి పాలు కూడా పాపకి తాపిస్తుంది. మా బయటకని చూపిస్తుంది. సరే అని ముగ్గురు రెడీ బయటకు వెళ్తారు. ముందుగా మాల్కి వెళ్ళి పాప అక్కడ ఆటలు చూసి కేరింతలు కొడుతూ బాల్స్తో ఆడుకుంటూ ఉంటుంది. చాలాసేపు ఆడి ఇక సైలెంట్ అయిపోతుంది. అది చూసి ఇద్దరు నవ్వి బాగా అలసిపోయావా చిట్టి తల్లి అని తనకి వాటర్ తాపించి ఇంకా కొంచెం తనకి లైట్ ఫుడ్ పెడతారు. ఇక మళ్ళీ పార్కుకి వెళ్ళి అక్కడ అవన్నీ చూపిస్తూ బాగా తిరుగుతారు. ఇంటికి వచ్చి వేణు వెళ్ళి ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. వసంత పాపను తీసుకువెళ్ళి స్నానం చేయించాలి అని చెప్తే పాప మాత్రం
బాత్టబ్లో కూర్చుని ఆడుకుంటూ ఉంటుంది. చాలా విసిగిస్తూ వసంతని మొత్తం తడిపేస్తూ ఇద్దరు బయటికి వస్తారు. వాళ్ళిద్దరిని చూసి వేణు బాగా నవ్వుకుంటాడు. పాప మాత్రం బాగా నవ్వుతూ వేణు దగ్గరకు వెళ్తుంది. నన్ను చూసి నవ్వుతారు కదా, పాపని మీరే రెడీ చేయండి, తను వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తుంది. పాప వేణుని బాగా విసిగిస్తూ ఈ డ్రెస్ వద్దు వద్దు అని అన్ని తీసేస్తూ ఉంటుంది. ఇక చివరికి ఒక బ్లాక్ డ్రెస్ చూపించి అది వేసుకుంటాను అని అంటుంది. అది వేసి హెయిర్ దువ్వి చిన్న పిలక కడతారు. వేణు పాపని క్యూట్గా రెడీ చేస్తాడు. వసంత కూడా వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తుంది. పాప మా అని వసంత దగ్గరకు వచ్చి తన ఫ్రాక్ని తిప్పుతూ చూపిస్తుంది. అది చూసి నవ్వి చాలా బాగున్నావు చిట్టి తల్లి అని దిష్టి తీస్తాను పదా అని వెళ్ళి దిష్టి తీస్తుంది. ఇక పాప మళ్ళీ వేణు దగ్గరకు వస్తుంది. పాప వేణుని పట్టుకొని ముద్దు పెట్టుకుని డాడ్ అని చాలా ముద్దుగా అంటుంది. వేణు అది విని చాలా సంతోషంగా వసంత మామ్ డాడ్ అని పిలుస్తాడు. అందరూ వస్తారు. ఏమైంది అని అడిగితే నన్ను పాప డాడ్ అని పిలిచింది అని చాలా హ్యాపీగా చెప్తూ పాపకి ముద్దు పెడతారు. మరుసటి రోజు ఉదయం అందరు గుడికి వెళ్తారు. వసంత ఆరెంజ్ కలర్ పట్టు చీర, వేణు పట్టు పంచే, జయమాధవ్ గారు సింపుల్గా రెడీ అవుతారు. పాపని మాత్రం పింక్ గ్రీన్ కాంబినేషన్లో లంగా జాకెట్ వేసి మెల్లో ముత్యాల దండ చేతికి గాజులు, పాపిట బిల్ల, 2 జుట్లు వేసి పూలు పెట్టి చిన్న వడ్డానం ఇంకా వంకీలు, కాళ్ళకి అందలు పెట్టి బుట్ట బొమ్మలాగా రెడీ చేస్తుంది. పాపను చూస్తే ఎవరైనా క్యూట్గా ముద్దు వచ్చేలా ఉంది అనేలా ఉంటుంది. అందరూ పూజ జరిపించి పాప నామకరణం జరిపిస్తారు. పాప పేరు చెవిలో చెప్పండి అనగానే వేణు వసంత ఇద్దరు ఒకరినొకరు చూసుకొని తన్విత ప్రియ అని పెడతారు. అందరు బాగుంది అని అనుకుంటారు. అమ్మ ఏంటి అని పాప అడిగితే నీ పేరు తన్విత ప్రియ, టాటా తని త ప్రియ అమ్మా. నువ్వు ఇప్పుడు పలకలేవు కానీ ముద్దుగా నిన్ను స్మైలీ అని పిలుచుకుంటాం సరేనా? అందరు నవ్వుతారు. ఇక అందరూ పూజ జరిపించి గుళ్ళో అన్నదానం వస్త్రదానం చేసి ఇంటికి వెళ్తారు. వేణు వసంత స్మైలీ ముగ్గురు ఒక కారులో, జయ మాధవ్ గారు ఒక కారులో వెళ్తారు. ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటారు. వేణు వసంత ఇద్దరు తన్విని మధ్యలో పడుకోబెట్టుకొని ఇద్దరు పాపకి కబుర్లు చెప్తూ తను నిద్రపుచ్చి వాళ్ళు నిద్రపోతారు. జయ మాధవ్ గారు ఒక ఫంక్షన్ ఉందని వాళ్ళు బయటికి వెళ్తారు. నైట్ అవుతుంది అని అనగా వసంతకి మెలకు వచ్చి లేస్తుంది. తన్వి వాళ్ళిద్దరి మీద కాళ్ళు చేతులు వేసి క్యూట్గా పడుకొని ఉంటుంది. అది చూసి వసంతకి హ్యాపీగా అనిపించి లేచి ఫ్రెష్ అయి డిన్నర్కి ప్రిపేర్ చేస్తుంది. తన్వి కూడా లేచి వేణు మాత్రం ఉండటంతో అలానే వేణుపై పడుకొని వేణుని చూస్తూ పక్కన ఉన్న బొట్లు కాటుక అన్నిటినీ ఫేస్కి రాస్తుంది. తర్వాత డాడా అని పిలిచి లేపి వేణు లేవగానే సర్రున పారిపోతుంది. ఏమైంది, ఎందుకు వెళ్ళిపోయింది అని సరే ఫ్రెష్ అవుదామని ఒకసారి మిర్రర్లో చూసుకుంటే మొత్తం కాటుక బొట్లు ఉంటాయి. హా అని తన్ని చూసి తానే భయపడి స్మైలీ అని బయటికి వస్తాడు. పాప తన దగ్గరికి రావటంతో వసంత కూడా తను చేసేది ఫినిష్ అవటంతో తను తీసుకుని హాల్లోకి వస్తూ ఉంటుంది. అప్పుడే వేణు రావటం తన ఫేస్ చూసి బాగా నవ్వుతూ ఉంటుంది. తనతో పాటు తన్వి కూడా వసంత పక్కన నిలబడి నవ్వుతూ ఉంటుంది. ఇద్దరు కలిసి నన్ను ఇలా చేస్తారా అని వస్తూ ఉంటే తన్వి మా పద పొదం అని ఇద్దరు కలిసి రన్ చేస్తారు. వాళ్ళ వెనక వేణు ముగ్గురు కలిసి హాల్ మొత్తం చిందరవందర చేస్తారు. వేణు తన్విని చూస్తాడు. తన్వి డాడ్ అని ముద్దుగా పిలుస్తూ ఎల్లి వేణు మీదకి ఎక్కి ముద్దులు పెడుతుంది. వాళ్ళు నేర్చుకున్నావుగా అని తన్వికి వాటర్ ఇచ్చి పక్కన సోఫాలో కూర్చోబెట్టి పాపం వేణుని సర్దుతూ ఉంటాడు. వసంత కూడా వచ్చి హెల్ప్ చేస్తుంది. ముగ్గురు వెళ్ళి ఫ్రెష్ అయి కూర్చొని నవ్వుకుంటూ డిన్నర్ చేస్తారు. వేణు పాప రూమ్లోకి వెళ్తారు. వసంత మొత్తం సర్ది పాలు తీసుకొని వెళ్తుంది. వేణుకిచ్చి పాపకు తాపిస్తుంది. పాప వేణు వసంత ముగ్గురు నిద్రపోతారు. మధ్యలో వసంతకి మెలకు వచ్చి వేణుని పాపను చూసి లేచి కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. కొంచెం సేపటికి వేణుకు కూడా మెలకు వస్తుంది. వేణు లేచి చూసేసరికి వసంత కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఏమైంది మా, ఏం ఆలోచిస్తున్నావు ఈ టైంలో అని భుజం మీద చెయ్యి వేశాడు. వసంత తన్ని గట్టిగా హక్ చేసుకుంటుంది. ఆ స్పర్శ అర్థమై తనెందుకు భయపడుతుందని తన్ని గట్టిగా పట్టుకుని ఆ తల సవరిస్తూ ఉంటే వసంత ప్రశాంతంగా నిద్రపోతుంది. వసంతని చేతి మీద పడుకోబెట్టుకుంటాడు. ఉదయం లేచి
వసంత ఇద్దరికి చెరువు ముద్దు ఇచ్చి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఇంటి పని చేసుకుంటూ ఉంటుంది. వేణు కూడా లేచి పాపని లేపుతాడు. పాప నిదానంగా లేస్తూ ఉంటుంది. ఇద్దరు వెళ్ళి ఫ్రెష్ అవుతారు. ఇద్దరు హాల్లోకి వచ్చేసరికి వసంత వేణు పేరెంట్స్ ఉంటారు. వసంత వెళ్ళి ఫ్రెష్ అయి వస్తుంది. అందరూ కూర్చొని టిఫిన్ చేస్తారు. వేణు తర్వాత, మా మేమిద్దరం ఆఫీస్కి వెళ్తాం. నేనెందుకండి? ఇప్పుడు నువ్వే అక్కడ ఇంపార్టెంట్. నువ్వు ఖచ్చితంగా రావాలి. మరి పాప మేము చూసుకుంటాంలే వసంత. వసంత తన్వి ఇద్దరు ఫేస్లు మార్చుకుని ఉంటారు. వాళ్ళిద్దరిని చూసి ముగ్గురు నవ్వుకొని వేణు పాప దగ్గర కూర్చొని, బేబీ నువ్వు అమ్మతో వస్తావా, నానమ్మతో ఉంటావా? అమ్మతో వస్తాం. సరే ముగ్గురు వెళ్ళండి, టైంకి తినండి. ముగ్గురు సరే అని బాయ్ చెప్పి వెళ్తారు. ఆఫీస్కి వెళ్ళి ఎవరిని పట్టించుకోకుండా చైర్మన్ క్యాబిన్లోకి వెళ్ళి వేణు వర్క్ చేస్తూ ఉంటే వసంత పాప ఇద్దరు అక్కడ ఆడుకుంటూ ఉంటారు. వేణు వర్క్ అవ్వగానే ముగ్గురు కలిసి టైం స్పెండ్ చేస్తూ చిన్న చిన్న వర్క్ చేస్తూ ఉంటారు. ఆఫ్టర్నూన్ లంచ్ చేసి పాపను పడుకోబెట్టి వసంత వేణు ఇద్దరు వర్క్ చేస్తూ ఉంటారు. ఇద్దరు కంప్లీట్ చేసుకొని పాపను లేపి ఫ్రెష్ చేపించి ముగ్గురు ఫ్రెష్ అయ్యి ఇంట్లో వాళ్ళకి బయటకు వెళ్తున్నాం అని ముగ్గురు వెళ్ళిపోతారు. నెక్స్ట్ డే వేణు వసంత పాపని ఇంట్లో చూసుకోమని చెప్పి ఆఫీస్కి వెళ్తారు. ఆఫీస్లో వీళ్ళ గురించి భార్యాభర్తలని తెలిసి అందులో వసంత వాళ్ళ సీఈఓ అని తెలిసి ఎవరు వాళ్ళ గురించి మాట్లాడరు. వసంతకి ఆ కంపెనీ వాళ్ళ అమ్మ కళ అని తెలిసి దాన్ని అపురూపంగా చూస్తూ ఉంటుంది. వేణు తనకన్నీ చెప్తూ నేర్పిస్తూ ఉంటాడు. కొన్ని రోజులకిద్దరూ బాగా కలిసిపోతారు. వసంత కూడా ఆఫీస్లో అన్ని చక్కగా చూసుకుంటూ పాపని అత్తమామల్ని బాగా చూసుకుంటూ ఉంటుంది. తర్వాత వసంతకి ఒక ఆలోచన వచ్చి ఇంట్లో అందరితో చెప్తుంది. అందరూ చాలా హ్యాపీ అవుతారు. తర్వాత దాని వర్క్ మొత్తం కంప్లీట్ చేసి నెక్స్ట్ ప్రెస్ మీట్లో చెప్తుంది. అది ఏంటంటే ఒక గార్మెంట్స్ కంపెనీ, అందులో ఓన్లీ లేడీస్ మాత్రమే ఎంప్లాయీస్. అది కూడా చదివిన వారు మాత్రమే కాదు, చదువురాని వారు, మిషన్స్ కుట్టడం వచ్చిన వారు, వర్క్ వేయటం వచ్చిన వారు, ఇలా ప్రతి ఒక్కరు ఆఫీస్లో ఓన్లీ లేడీస్ మాత్రం. అంతే, ఇక వాళ్ళ క్యాబ్ సదుపాయం కూడా ఉంటుంది. అందులో కూడా లేడీ క్యాబ్ డ్రైవర్లు పెడతాం. మొత్తం కంపెనీనే వాళ్ళకి ప్రొవైడ్ చేస్తుంది. అందరు విని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అది టీవీలో కూడా వస్తుంది. ఇంట్లో అందరు చాలా హ్యాపీ అవుతారు. మరుసటి రోజు ఉదయం హాల్లోకి రాగానే కొంతమందిని చూసి వసంత షాక్ అవుతుంది, కానీ వాళ్ళతో మాట్లాడదు. కాసేపటికి జయ, మాధవ్, వేణు అందరూ వస్తారు. ఎవరు వాళ్ళని కూర్చోని కూడా చెప్పకపోవడంతో వాళ్ళ కోపం వస్తుంది. వాళ్ళే వసంత నాన్న, పిన్ని, చెల్లెళ్ళు. వసంత పిన్ని మాట్లాడుతూ, వచ్చిన వాళ్ళని కూర్చోమనడం సంస్కారం, అది కూడా తెలీదా మీకు? సంస్కారం ఉన్న వాళ్ళకి అది లేని వాళ్ళు చెప్పవలసిన పని లేదు అని వసంత కోపంగా మాట్లాడుతుంది. దాంతో వసంత నాన్న, నీకెంత ధైర్యం, మీ పిన్నితో అలానైనా మాట్లాడేది? క్షమించండి, మీరంతా ఎవరో నాకు తెలియదు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? మేమెవరో తెలియదా నీకు? తెలీదు, మీరు కూడా మీ ఇంటికి వచ్చిన వాళ్ళకి ఇలాగే చెప్పారు కదా. చూడు, మేము నిన్ను మా దగ్గరికి రమ్మని గాని, నీ మీద ప్రేమ చూపించడానికి గాని రాలేదు. నీ దగ్గర ఉన్న మీ అమ్మ ఆస్తి, అది నా పేరున రాసివు. అయితే మీరు ఆస్తి కోసమే వచ్చారా? అవును, లేకపోతే నాకు పనేంటి? క్షమించండి, ఆ ఆస్తి అయితే కూతుర్ని నాకు చెందుతుంది, లేకపోతే నా పిల్లలకి, మేము కాకుంటే చార్టీకి వెళ్తుంది. ఏంటి నాటకాలా? భర్తని నేనున్నప్పుడు అది నాకు కాకుండా మీకు ఎలా వస్తుంది? ఈ ఆస్తి మా అమ్మ స్వార్జితం, అందుకే అది ఎవరికి రావాలో అది వారి పేరు మీద రాసేసింది. ఇక మీరు వెళ్ళండి. ఇందుకే మీ అమ్మ అంటే నచ్చదు, ఆస్తి ఉందని పెళ్లి చేసుకుంటే లేదు అని చెప్పింది. జాబ్ చేయంటే నువ్వు కడుపులో పడ్డావని రెస్ట్ అనింది. తర్వాత అయినా చేస్తుందంటే నిన్ను చూసుకోవాలి అని ఇంట్లో కూర్చొని చివరికి చచ్చింది. అందుకే నిన్ను అసలు పట్టించుకోంది. మీరు మాట్లాడేది అయిపోతే ఇక మీరు వెళ్ళండి. ఆస్తి ఎలా తీసుకోవాలో నాకు బాగా తెలుసు, నేను కోర్టుకు వెళ్తాం. అవునా, ఒక్క నిమిషం అని వసంత లోపలికి వెళ్ళి అక్కడి నుండి పేపర్స్ తెచ్చి ఇస్తుంది. అది వసంత అమ్మగారు రాసిన వీలునామా. అందులో క్లారిటీగా ఉంది, ఆస్తి కేవలం వసంతకి, తన పిల్లలకి మాత్రమే చెందుతుంది అని. అవి చూసిన వసంత నాన్న, పిన్ని, చెల్లెళ్ళు ఏం చేయలేక, ఇన్నాళ్ల తర్వాత ఆస్తి వస్తుందనుకుంటే అది రాక కోపంగా వెళ్ళిపోతారు. వసంతకి చాలా బాధగా ఉంటుంది.
తన తండ్రి కేవలం ఆస్తి కోసమే అమ్మని పెళ్లి చేసుకున్నాడు అని. జయ, మాధవ్, వేణు ముగ్గురు కలిసి వసంతని ఓదార్చి మామూలు చేస్తారు. అలా కొన్ని రోజులకి గార్మెంట్స్ కూడా ఓపెన్ అవుతాయి. అది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. వేణు, వసంత ఇద్దరు కలిసి పాపతో హ్యాపీగా ఉంటారు. పాప కోసమని పిల్లల్ని వద్దనుకుంటారు. వసంత జీవితంలోకి వేణు రాకతో వసంతం వచ్చింది. అందరూ హ్యాపీ ఉన్నారు. వసంత నాన్న వాళ్ళు ఇక మళ్ళీ జీవితంలోకి రాలేదు. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.